మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం ట్రంక్ రోడ్డు అవిరాజపాలెం రోడ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేవలం సింగిల్ రోడ్డు మాత్రమే ఉండేది. ఈ సింగిల్ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంతో స్లోగా జరుగుతూ ఉండేది. అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే టీడీపీ వచ్చిన అనతి కాలంలోనే ఈ రోడ్లన్నీ కూడా వేపించడం జరుగుతుంది. అది కూడా 4-వే రూట్ అనేది వేపించడం జరుగుతుంది. ఈ 4-వే రూట్ వేయించడం వల్ల లాభాలు ఏంటనేవి మనందరికీ తెలుసు. ఒక రోడ్డు మీద అటువైపు 2 వెళ్తుంటాయి, ఇటువైపు 2 వెళ్తుంటాయి. అంటే రాను పోను, లెఫ్ట్ అండ్ రైట్ లాగా అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే రోడ్లు అనేవి పోస్తూ ఉన్నారు. అక్కడ మనం కొంత దూరం వరకు చూసుకున్నట్లయితే 2 వైపులా కూడా రోడ్డు పోసిన పరిస్థితి అనేది మనం గమనించవచ్చు. ఒక 2-వే రోడ్డుకి అయితే రోడ్డు పోసేస్తున్నారు, ఇంకో 2-వే రోడ్డుకి అయితే మట్టి మాత్రం తోలిచ్చేస్తున్నారు అనమాట. అంటే అది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకో సగం అయితే ఇక్కడంతా కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ అంతా కూడా ఒకసారి గమనించినట్లయితే మీరు ఇక్కడ ఇదంతా కూడా కంకర పోసేస్తున్నారు అనమాట. ఇక్కడంతా దిమ్స్ చేస్తున్నారు, కంకర పోసి దిమ్స్ చేస్తున్నారు. సో ఇంకా లాస్ట్గా ఇక్కడ మొత్తం కూడా కాంక్రీట్ వేసేస్తే మాత్రం ఇక్కడ రోడ్డు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ రోడ్డు అనేది రెడీ అయిపోవడం వలన ఎంతోమంది ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎంతోమంది ప్రాణాలు కూడా కాపాడుకుంటారని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్డు అంతా కూడా పరిస్థితి చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. సో అతి త్వరలో అయితే 4-వే రోడ్డు అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోడ్డు మీద ప్రజలందరూ కూడా ఎంతో సుఖవంతంగా అయితే ప్రయాణం చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా టీడీపీ వచ్చిన అనతి కాలంలోనే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈ రోడ్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎంత త్వరగా పూర్తవుతూ ఉన్నాయో అటు మనం చూసుకున్నట్లయితే తుమ్మలపేట రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఉదయగిరి బ్రిడ్జ్ కావచ్చు, కావలి ఐకాన్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో చూసుకుంటే ఎన్నో విధాలన్న డెవలప్మెంట్ అనేది కావల్లో జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్వరగా కూడా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక పని జరగాలంటే ఎంతో ఆలస్యం అవుతుంది. అది ప్రభుత్వం సైడ్ నుంచి జరగాలి అని అంటే కొంచెం టైం అనేది పడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీడీపీ వచ్చిన కొంతకాలంలోనే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ముందుగా రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే ఇక్కడంతా కూడా మొత్తం కూడా ఎంతో క్లీన్గా చేపించేసి రోడ్లన్నీ కూడా 4-వే వేయించడం జరుగుతుంది. ఇది చాలా త్వరగానే ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సగం వరకు కంప్లీట్ అయింది, మిగిలిన సగం కూడా ఎంతో త్వరగా అయితే వేసేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈ రోడ్డు మీద అయితే ప్రజలందరూ కూడా ఎంతో సాఫీగా అయితే ప్రయాణం చేస్తున్నారు, మీరు ఇప్పుడు గమనించవచ్చు. సో ఇదివరకు మనం చూసుకున్నట్లయితే అటువైపు మీరు గమనించినట్లయితే అదే రోడ్డు అనమాట. ఈ రోడ్డు అనేది ప్రస్తుతం అలా ఉండేది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొత్త రోడ్డు అయితే రోడ్డుని అనేది ఎక్స్టెన్షన్ చేశారు. అంటే ఇటువైపు ఉన్న షాప్స్ అన్నీ కూడా కొంచెం వెనక్కి జరిపేసి ఇక్కడున్న రోడ్డుని అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేయడం వల్ల కూడా 4-వే రూట్ అనేది ఏర్పడింది. సో 4-వే రూట్ ఏర్పడింది అని అంటే మనందరికీ తెలుసు దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అని చెప్పి. సో కార్లు కానివ్వండి, బండ్లు కానివ్వండి, పెద్ద పెద్ద లారీలు కానివ్వండి, ఏమైనా సరే అంటే స్లోగా అయ్యే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంతో ఫాస్ట్గా స్పీడ్గా అయితే అవుతూ ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎంతో లాభం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో హాయిగా అయితే సుఖవంతమైన ప్రయాణం చేస్తూ ఉంటారు. సో ఎవరైతే వాళ్ళ గమ్యానికి చేరుకోవాలో వాళ్ళందరూ కూడా ఎంతో సేఫ్గా కూడా చేరుకుంటూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే 1-వే రోడ్డు ఉందనంటే మనకి ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఒక 5 నిమిషాల్లో వెళ్ళేది ఒక అరగంట వరకు కూడా పట్టచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతో త్వరగా కూడా ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. సో మనం ఎంత నిదానంగా వెళ్ళినా సరే త్వరగా ఇంటికి చేరుకోవచ్చును. అంటే ఇక్కడ ఏవి కూడా అడ్డంకులు ఉండవు కాబట్టి, ఏది కూడా ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎంత త్వరగా కూడా ఇంటికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అంతా మనం పరిస్థితి అయితే చూసుకోవడానికి ఈ విధంగా ఉంది. సో ఇది నిర్మాణ దశలో ఉంది కాబట్టి రోడ్లు అయితే అన్నీ కూడా చూడడానికి మీరు పక్కన చూస్తున్న విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. సో మనం గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ మనం పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. సో ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోడ్డు మీద అయితే. ఇదివరకు మేము చూసుకున్నట్లయితే చాలా గుంతలుగా ఉండేవి, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతో బాగుంది, మాకు 4-వే రూట్ వస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని అయితే ప్రజలైతే హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, కావలి ట్రంక్ రోడ్ అవిరాజపాలెం రూట్ నుంచి.